క్రిటిసిజం అండ్ డిస్ట్రక్షన్ ఆర్ ఆఫ్ నో అవైల్. విమర్శ చేయడం వల్ల, లేకపోతే తూలనాడుతూ మాట్లాడడం వల్ల, లేకపోతే నువ్వు ఇప్పుడు ఉన్నది ఏం లేదు తీసేయాలి, ఉన్నదాన్ని కూకట వేళతో పెకలించి కొత్తది నిర్మించాలి అంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఏం లేదు, దమ్ముడి ఉపయోగం లేదు. గివ్ దెమ్ సంథింగ్ హయ్యర్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటంటే నువ్వు ఉన్న పరిస్థితిలో ఉండకుండా నువ్వు ఇంకా పై పెద్ద విషయాల గురించి ఆలోచించే మార్గాన్ని చూపించాలి అని వివేకానంద మాటిమాటికి చెప్తుంటారు. నువ్వు ఎవరికి కూడా నువ్వు పనికిరాని వాడివి అని చెప్పి చెప్పొద్దు, నువ్వు పనికి మాలిన వాడివి అని చెప్పొద్దు. నువ్వు ఇప్పటి వరకు చేస్తున్నది బాగానే ఉంది, అయితే దానిలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, నువ్వు ఇంకా ఇంతకంటే నువ్వు మెరుగ్గా పని చేయొచ్చు అని చెప్పి చెప్పాలి. ఆ మాట స్వామీజీ మాటిమాటికి చెప్పమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనుషులకి ఇంకా ఉన్నతమైన విషయం గురించి చెప్పండి. మనుషులకు వారిలోనే ఉన్న అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి, ఆత్మ స్వభావాన్ని గురించి చెప్పండి. దేర్ బర్త్ రైట్, వారికి జన్మత వారికి వచ్చిన శక్తి అది. జన్మత వారికి వచ్చిన శక్తి ఏమిటది? జన్మతో పాటు మనకు వచ్చేది, మనతో పాటు వచ్చేది ఏంటంటే ఆత్మ, మనలో ఉన్న ఆత్మశక్తి, అది మనతో పాటు వచ్చింది. దాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాను. ఇది నేను మహారాజ్ విత్ యువర్ పర్మిషన్, ఈ పిల్లలందరూ చేరారు, వీళ్ళకి చిన్న కథ కూడా చెప్తాను నేను. చెప్పండి. ఓకే, సరే, ఈ కొటేషన్ అంతవరతో ముగించాను. పిల్లలందరూ చేరారు కదా, నమస్తే పిల్లలందరూ ఒకసారి నమస్తే అనండి. నమస్తే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ ఇప్పుడు ఉత్సాహంగా వినాలి. మరి రామకృష్ణ పరమహంస బొమ్మ చూసారా మీరందరూ? మీరు చూసామని రైట్ అని చెప్పడానికి నాకేంటి తెలుసు. మైక్ ఆపేసేయండి. మీకు అర్థమైంది అని చెప్పి నాకు చెప్పాలంటే మీరేం చేయాలి? థమ్స్అప్ చూపించాలి. ఏం చేయాలి? థమ్స్అప్ చూపిస్తే నాకు అర్థమవుతుంది, అవునా? మీరు కనుక అరిచారు అనుకోండి, అందరికీ గట్టిగా రకరకాలుగా వినిపిస్తూ ఉంటుంది. విధంగా ఏం చేయాలి మీరు? ప్రసాద్ గారు ఏం చేయాలి? అందరూ థమ్స్అప్ చూపించాలి. ఓకే, రైట్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన నేను ఒక చిన్న కథ ఒకటి మీకు చెప్తా. ఏమిటంటే, ఒక పెద్ద పచ్చిక మైదానం ఉంది మన దగ్గర, తెలుసు కదా, ఏం మొక్కలు ఏమి పెరగకుండా, చెట్లు ఏమి లేకుండా పెద్ద మైదానం ఒకటి ఉంటే దాంట్లో చాలా మంది గొడ్లు కాచుకునే పిల్లలందరూ వాళ్ళ గొడ్లు కాచుకుంటుండేవాళ్ళు. అయితే ఆ పచ్చిక మైదానంలో ఒకవైపు ఒక పెద్ద పాము పుట్ట ఒకటి ఉంది, ఒకవైపు ఏముంది? పెద్ద పాము పుట్ట ఒకటి ఉంది. పాము పుట్ట అర్థమైందా? పాము పుట్ట అర్థమైందా మీకు? పాము పుట్ట అర్థమైందా కాలేదా? ఆ పాము పుట్టలో ఒక భయంకరమైన సర్పం ఒకటి, నాగుపాము. అది ఏం చేసేదంటే దానికి మంచి కోపం అనమాట. దానికి అటువైపు ఎవరన్నా వస్తే చాలు వాళ్ళ మీద గబగబా వెళ్ళి కాటేసేది. అటువైపు ఎవరు వస్తే వాళ్ళ మీదకి అదే గబగబా వెళ్ళిపోతుంది, కాటేస్తుంది, వాడు చచ్చిపోతారు. అలా 4 సార్లు జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. అమ్మో, ఇక్కడ చాలా పెద్ద పాము ఉంది, ఎవరన్నా మనిషి కనబడితే చాలు అదే మీదకి వచ్చేస్తోంది, వచ్చి కాటేస్తోంది, బాబోయ్ అటువైపు ఎవరు వెళతారు అని చెప్పి అందరూ దూరంగా ఉంటున్నారు. ఈ గొడ్లు కాచుకునే పిల్లలు చాలా మంది అక్కడ తిరుగుతూ ఉండి వాళ్ళ గొడ్లన్నీ కాచుకుంటూ ఉన్నారు. పెద్ద మైదానం కదా, ఆ కాచుకుంటూ ఉండి వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎందుకని జాగ్రత్తగా ఉండకుండా? ఆ పాము దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వాడు జాగ్రత్తగా ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఒక సాధువు గారు అటువైపు నుంచి వస్తూ ఉంటే ఏమండి పిల్లలందరూ గబగబా ఆయన దగ్గర పరిగెత్తారు. అటెళ్ళద్దండి, పెద్ద పాము ఉందండి, మీరు అటువైపు వెళ్తున్నారు, అటెళ్ళద్దండి, ఇటెళ్ళండి, వేరే దోవ చూపిస్తే ఆ సాధువు అన్నారు, ఏం పర్వాలేదు ఆయన, పాము ఉన్నా పర్వాలేదు, నేను చూసుకుంటాను, పదండి చెప్పి ఆయన అదే దోవలో పాము పుట్టెట్టుందో అటే వెళ్తున్నారు. వింటున్నారా? ఆయన పాము పుట్టెట్టుందో అటే వెళ్తుంటే ఏమైంది? పిల్లలందరూ భయపడిపోయారు. అమ్మో, గొడ్లు కాల్చుకునే పిల్లలు, బాబోయ్ మేము అటు వెళ్ళము, మేము ఇక్కడే ఉంటామని చెప్పి అక్కడే ఉండిపోయారు. అయితే సాధు అటు వెళ్తూ ఉంటే ఏమైంది? పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి నిజంగానే పాము బుస్ బయటకు మీదకి వచ్చేస్తుంటే ఆయన ఏం చేశారు? సాధువు చూసి ఈ పాము ఇట్లా వస్తుంది అని చెప్పి దానికి చిన్న మట్టి తీసి కొంచెం మంత్రం పెట్టి దానికి ఆ పాము మీద చల్లారు. ఎప్పుడైతే ఆ పాము మీద చల్లారో, ఆ మంత్రం ఎప్పుడైతే దానికి తగిలిందో అప్పుడు అది నెమ్మదిగా అయిపోయింది, దాని శక్తి అంతా పోయింది. అంతవరకు మంచి కోపంగా వచ్చేస్తుంది కాటేద్దాం, అది అంత శక్తి అంతా పోయి నెమ్మదిగా వస్తే ఆ సాధువు గారు అడిగారు, పాము నువ్వు ఎందుకు అందరినీ కాటేస్తున్నావు? ఎందుకు? నీ వల్ల అందరికీ చాలా నష్టం జరుగుతుంది, పక్కన దారిలో పోయే వాళ్ళందరినీ కూడా నువ్వు మీద పడి కాటేస్తున్నావు, ఏంటి నిజమేనా? ఎందుకు అట్లా చేస్తున్నావు? అవునండి, అట్లా చేస్తున్నానండి. నిజమేనండి, నువ్వు చెయ్యొద్దు, అట్లా చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దు? నువ్వు ఎవరిని కాటు వేయద్దు. ఏం చేయాలి? నువ్వు ఎవరిని కాటు వేయకూడదు, సరేనా? కాటు వేయకుండా ఉంటావా? ఉంటానండి.
ఇంకెవరిని కాటు వేయనండి, నేను ఉంటానండి. అప్పుడు ఆ సాధువు గారు చెప్పారు, నీకు నేను ఒక మంత్రం చెప్తా, నువ్వు రోజు ఆ మంత్రం జపం చేసుకుంటూ ఉంటావు, నీకు చాలా మంచి శక్తి వస్తుంది దానివల్ల. మంత్రం చెప్తా విను అని చెప్పి ఒక మంత్రం చెప్పారు. ఆ పాము చక్కగా ఆ మంత్రం విని జాగ్రత్త గుర్తుపెట్టుకొని అప్పటి నుంచి ఆ పాము చాలా మంచిది అయిపోయింది. బయటికి రావట్లేదు, ఎవరి మీద పడట్లేదు, ఎవరిని కరవట్లేదు, ఏం చేయట్లేదు, చాలా కామ్గా ఉంటుంది. అయితే ఈ గుడ్లు కాచుకునే పిల్లలు కొన్నాళ్ళ తర్వాత చూశారు. చూస్తే పాము అటువైపు రావట్లా, అటు ఇటు తిరిగే వాళ్ళ మీద గబగబా వస్తుంది, ఆ మీదకి రావట్లా. వాడు, అరే ఆ పాము ఏమిట్రా ఈ మధ్య ఏం గొడవ చేయట్లేదురా, పద చూద్దాం పద అని చెప్పి నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి దూరం నిలబడి చూశారు. చూస్తే అది నెమ్మదిగా వెళ్తోంది, ఎవరిని ఏమీ చేయట్లా. వీళ్ళు కనపడానికి, వీళ్ళు కనిపించినా కూడా బుస్ అని రావట్లా. ఓ ఇలా ఉందా, వీళ్ళు కొంచెం నెమ్మదిగా ఇంకొంచెం ముందుకెళ్ళారు. వీళ్ళు చూస్తే అది ఏమన్నా మీద పడుతుందా, లేకపోతే బుస్ ఉంటుందా, పరిగెత్తుదామని. కానీ అది ఏం చేయట్లా. వాళ్ళల్లో ఒకడు బాగా మంచి గడుగ్గా ఒకడున్నాడు, వాడు కొంచెం ధైర్యంగా వాడు. వాడు వెళ్ళి ఏం చేశాడు, తోకబట్టుకు లాగాడు. తోకబట్టుకు లాగినా అది ఏం చేయలే, అది ఇంకా నెమ్మదిగా అలాగే వెళ్తుంది. వాడు ఏం చేశాడు, తోక తీసుకుని గిరా 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 తిప్పి హ్యాపీ నాలుకేసి కొట్టాడు. కొడితే ఏమైంది, దాని నోట్లోంచి రక్తం వచ్చింది, కింద పడింది, చచ్చిపోయినట్టు పడిపోయింది. అప్పుడు ఏమైంది, అవి గుడ్లు కాచే పిల్లలందరూ అనుకున్నారు, అరే మంచి పని జరిగింది రా, అసలు చంపి పడేసాం రా పాముని, పీడ వదిలింది, పదంరా పోదాం, అందరూ పోదాం పోదాం అని అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ పాము చచ్చిపోయిందా, చచ్చిపోలేదు. ఆ పాము ఏం చేస్తుంది, రోజు దానికి ఇచ్చిన మంత్రాన్ని చక్కగా జపం చేస్తూ ఉంది. అలాంటి పాము చనిపోలే, బతికే ఉంది. కాసేపు అయ్యేసరికి దానికి నెమ్మదిగా తెలివి వచ్చింది. తెలివి వస్తే ఏం చేసింది, అది నెమ్మదిగా లోపలికి వెళ్ళి మళ్ళీ తన కలుగులోకి వెళ్ళి అక్కడ పడుకుంది. ఆ తర్వాత చాలా రోజులకి దాని దెబ్బలన్నీ తగ్గి అది నెమ్మదిగా రాత్రిపూట బయటకు వచ్చి ఏదో కొంచెం రాలిన పళ్ళు ఆకులు అవి తిని బతుకుతూ ఉంది, చచ్చిపోలేదు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ సాధువు గారు మళ్ళీ వచ్చారు. వచ్చి చూస్తే ఆ పాము ఏం చేస్తుంది, ఇక్కడ కనపడలా. సాధువు బయటకు వచ్చి పిలిచాడు, ఏ నువ్వు రా. ఆ సాధువు వస్తుంటేనే పిల్లలు ఎదురు చెప్పారు, ఏమండి ఆ పాము చంపేశామండి మేము, నేలకేసి కొట్టం చచ్చిపోయిందని చెప్పి. కానీ సాధువు నమ్మల. ఆయన వచ్చాడు, వచ్చి చూసి పిలిస్తే పాము నెమ్మదిగా పాక్కుంటూ పాక్కుంటూ బయటకు వచ్చింది. అప్పుడు ఆ సాధువు అడిగాడు, ఏంటి ఇట్లా తయారయ్యావు, ఇంత నీరసంగా ఉన్నావు, ఏమైంది నీకు? నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నానండి. ఏమైందో చెప్పాను. ఏం కాలేదండి, ఏం కాలేదండి. నిజంగా చెప్పు ఏమైందో అంటే, ఏమండి ఆ పిల్లలండి నన్ను గెరగెర తిప్పి నేలకేసి కొట్టారండి. మరి ఆ పిల్లలు అట్లా మీదకి వచ్చి కొట్టేటప్పుడు నువ్వు ఏం చేయలేదా? నేనేం చేయలేదండి, నేను ఎవరిని ఏమనలేదండి, మీరు కాటకెత్తున్నారు కదా, అప్పటి నుంచి నేను అసలు ఎవరిని ఏమంటలేదండి, కామ్గా ఉంటున్నాను. మరి ఆ పిల్లవాడు నిన్ను గెరాగెరా తిప్పి నేలకేసి కొడితే నువ్వు చచ్చిపోతావని తెలుసు కదా, అప్పుడు నువ్వు బుస్ అనొచ్చు కదా ఒకసారి అంటే. ఆ పాము ఏం చేస్తుంది, తెల్లబోయి చూస్తుంది, బుస్ అనాలా అని. అప్పుడు ఆ సాధువు చెప్పాడు, ఆ పిల్లవాడు ఎవడైనా నిన్ను కొట్టడానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కసారి కనుక బుస కొట్టి ఉంటే ఆ పిల్లలందరూ పారిపోయి ఉండవు. నేను నిన్ను ఏం చెప్పాను, ఎవరిని కాటు వేయద్దు అని చెప్పాను, కానీ బుస కొట్టద్దు అన్నానా? బుస కొట్టద్దని అనలేదు. అర్థమైందా మీకు? నేనేం చెప్పాను, మీ అందరికీ మీకు నీకు కాటు వేయద్దు అని చెప్పాను, కానీ బుస కొట్టద్దని చెప్పలేదు. అదే విధంగా ప్రపంచంలో కూడా దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు మనకి హాని చేయడానికి వస్తారు. అటువంటి వాళ్ళ హాని చేయడానికి వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళని భయపెట్టాలి, బెదిరించాలి. తాంతా నిన్ను ఒకటి అన్నారు, అర్థమైందా? అవసరమైతే ఉతాంత అన్నారు. అట్లా భయపెట్టి అవతల వాటి దుర్మార్గుడు మన మీదకి రాకుండా మనకి హాని చేయకుండా చూడాలి. అలాగని మనమే పోయి అవతల వాళ్ళకి హాని చేయకూడదు, అర్థమైందా? మనంతటా మనమే వెళ్ళి హాని చేయకూడదు ఎవరికి. కానీ అలా అని ఎవరైనా ఏమైనా చేయబోతుంటే మనం దాన్ని భరించకూడదు. మనకి ఎవరైనా హాని చేయడానికి వస్తే వాళ్ళని చూసి మనం ఏం చేయాలి, వాళ్ళు భయపెట్టాలి. ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు, ప్రపంచంలో దుర్మార్గులు కూడా ఉంటారు, అర్థమైందా? ప్రపంచంలో అందరూ మంచి మనుషులే ఉంటారు, దుర్మార్గులు కూడా ఉంటారు. ఆ దుర్మార్గులు ఏం చేస్తారు, మనకి హాని చేయడానికి వస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. పులి వచ్చింది అనుకోండి, పులి దగ్గరికి వెళ్ళి పులిని కాగలించుకుంటారా? అబ్బాబ్బా మంచిది పులి అని చెప్పి కాగలించుకుంటారు. పులి ఏం చేస్తుంది, మన చాక్లెట్ లాగా చప్పరిస్తుంది మన అందరు, అవునా కాదా? పులి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, చంపుతుంది. పులి దగ్గరికి వెళ్ళకూడదు, అవునా? అదేవిధంగా ఎవరన్నా కనుక దుర్మార్గుడు మనకి ఎదురొస్తే వాడిని మనం ఏం చేయాలి, దూరంగా పెట్టాలి, భయపెట్టాలి. అలాగని మనమే పోయి అందరికీ హాని చేయకూడదు, అర్థమైంది కదా? ఓకే, మరి దేర్ ఎండ్స్ ద స్టోరీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ అందరికి మళ్ళీ వచ్చే వారం ఇంకొక కథ చెప్తా, టైం ఉంటే. ఓకే మహారాజ్, చాలా టైం తినేస్తున్నాను నేను. ఓకే, ఈరోజు ఎవరు చదువుతారండి? గారు చదువుతారు.
కృష్ణ గారు చదువుతారు. మా వాడు ఒక్క నిమిషం మరి. మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టాడు. చేస్తున్నారు. 285, 86, 87, 89. ఓకే. నమస్తే మహారాజ్. నమస్తే అమ్మా, ఇదిగో షేర్ చేశాను. ఆహా, హెడ్డింగ్ నుంచి చదవండి. 41వ భాగం అక్కడి నుంచి. చెప్పడం భాగం పేదల యందు. ఓకే. పేదల యందు వివేకానంద స్వామికి గల ప్రేమ, సానుభూతి, అస్పృశ్యతావాదం, జీవుల సేవే నిజమైన ఈశ్వర సేవ. స్థలం బేలూరు మఠం. కాలం క్రీస్తు శకం 1902వ సంవత్సరం. తూర్పు బెంగాలు నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వామీజీ శిశువులాగా నిరాడంబరంగా మఠంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది సాంతాలు కూలీలు మఠంలో పనిచేస్తుండేవాళ్ళు. స్వామీజీ వాళ్లతో వేళాకోళంగా మాట్లాడేవారు. వాళ్ల కష్ట సుఖాలను గుర్చి ఎంతో ప్రేమతో వింటుండేవారు. ఒకరోజు స్వామి దర్శనార్థం కలకత్తా నుండి కొంతమంది పెద్ద మనుషులు మఠానికి వచ్చారు. ఆ రోజు స్వామీజీ సాంతాలులతో ఆనందంగా మాట్లాడుతుండగా ఈ పెద్ద మనుషులు వచ్చారనే వార్త చెప్పారు. స్వామీజీ ఇలా అన్నారు, ఇప్పుడు నేను రాలేను, నాకు వీళ్లతోనే ఆనందంగా ఉంది. ఆయన ఆ రోజు నిజంగా సాంతాతులతోనే ఉండి ఆ వచ్చిన వారిని చూడనే లేదు. ఆ సాంతాలులో ఒకని పేరు కెస్టా. స్వామీజీకి కెస్టా అంటే ఎంతో ప్రేమ. స్వామీజీ వాళ్లతో మాట్లాడటానికి వచ్చినప్పుడల్లా కెస్టా స్వామీజీతో అనేవాడు, ఓ స్వామి, మేము పనిచేస్తున్నప్పుడు రావద్దు, మీతో మాట్లాడేటప్పుడు పని ఆగిపోతుంది, మా పని చూస్తున్న స్వామి తర్వాత మా మీద కోపడతారు. ఈ మాటలకు స్వామీజీ కరిగిపోయి ఇలా అనేవారు, లేదు లేదు, ఆయన ఏమీ అనరు, మీ ప్రాంతాన్ని గుర్చి నాకు కొంచెం చెప్పండి. ఒకరోజు స్వామీజీ కెస్టాతో, మీరు ఒకరోజు ఇక్కడ భోంచేస్తారా అన్నారు. కెస్టా బదులు పలికాడు, మీరు తాకిన అన్నం మేము తినమండి, ఉప్పు వేసిన మీ వంట మేము తింటే మా కులం పోతుంది. స్వామీజీ అన్నారు, మీరు ఉప్పు ఎందుకు తీసుకోవాలి, ఉప్పు వేయకుండా మేం కూర చేస్తే మీరు తింటారా? కెస్టా దానికి అంగీకరించాడు. తర్వాత స్వామీజీ ఆజ్ఞ ప్రకారం రొట్టె, కూర, మధుర భక్ష్యాలు, పెరుగు మొదలైనవి సాంతాలుల కోసం ఏర్పాటు చేశారు. స్వామీజీ వారిని భోజనానికి తన ముందు కూర్చోబెట్టుకున్నారు. తింటూ కెస్టా అన్నాడు, ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చారండి? జీవితంలో ఇటువంటి మధుర పదార్థాలను మేము చూచి ఎరగం. స్వామీజీ సమృద్ధిగా విందు చేసి అన్నారు, మీరు నారాయణులు, సాక్షాత్తు భగవత్ స్వరూపులు. ఈరోజు నేను నారాయణునికి అన్నం నివేదన చేశాను. దరిద్ర నారాయణుని సేవ అంటే దరిద్రుని రూపంలో భగవంతుడైన నారాయణుని ఆరాధించటం అనే దాని గురించి స్వామీజీ చెప్పేదాన్ని. స్వామీజీయే స్వయంగా తానే ఒకరోజు పై విధంగా అర్చించారు. భోజనానంతరం సాంతాలులు విశ్రాంతి కోసం వెళ్ళిపోయారు. శిష్యుణ్ణి ఉద్దేశించి స్వామీజీ అన్నారు, వాళ్ళని నేను సాక్షాత్ భగవత్ స్వరూపంగా దర్శించాను. అటువంటి నిరాడంబరత, అటువంటి అమాయకమైన ప్రేమ నేను మరెక్కడా చూడలేదు. తర్వాత మఠ సన్యాసుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు, వాళ్ళెంత నిరాడంబరులో చూడండి. వాళ్ల దుస్థితి మీరు ఏ కొంతైనా తొలగించగలరా? లేకుంటే కాషాయ వస్త్రాలను కట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఇతరుల మేలు కోసం సర్వసంగ పరిత్యాగం చేయటమే నిజమైన సన్యాసం. వాళ్ళు జీవితంలో ఒక్క భోగమైనా అనుభవించలేదు. ఈ మఠాన్ని అమ్మివేసి ఆ డబ్బును పేదలకు, అనాథలకు పంచివేయాలనే కోరిక ఒక్కొక్కసారి నాలో కలుగుతుంది. సన్యాసులకు వృక్షమే ఆశ్రయం కదా నిజానికి, భవంతులెందుకు? అయ్యో, ఈ దేశ ప్రజలకు తినటానికి తిండి లేదు, మనం నోట్లో అన్నం పెట్టుకోవటానికి మనసెలా ఒప్పుతుంది? నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు జగజ్జననిని ఇలా ప్రార్థించాను, అమ్మా, ఇక్కడి ప్రజలు హంసతూలికా తల్పాల మీద పడుకుంటున్నారు, అన్ని రకాల భోజన పదార్థాలను భుజిస్తున్నారు, వాళ్ళు అనుభవించలేనిది ఏముంది? ఇక భారతదేశ ప్రజలు పస్తులతో చచ్చిపోతున్నారు, అమ్మా, వారికి ఈ దుస్థితి నుండి మోక్షం లేదా? ఈ దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టడానికి మార్గమేదైనా ఉన్నదేమో కనుక్కోవటం నేను పాశ్చాత్య దేశాలకు పోయి మతబోధ చేయటంలో గల ఉద్దేశాలలో ఒకటి. అన్నం లేక మన దేశంలోని బీదలు ఆకలితో అలమటించడాన్ని చూచి పూజా పునస్కారాలను, చదువును అవతల పారవేసి శీల శక్తి చేత, సాధన చేత గ్రామ గ్రామానికి పోయి భాగ్యవంతుల విశ్వాసాన్ని సంపాదించి వాళ్ల దగ్గర నుండి డబ్బు వసూలు చేసి యావజ్జీవితం ఆ దరిద్ర నారాయణుల సేవలో గడపాలని ఒక్కొక్కసారి నా మనసులో కోరిక కలుగుతోంది. అయ్యో, ఈ దేశంలోని పేదల్ని గుర్చి ఎవ్వరూ తలంచడం లేదే. దేశానికి వాళ్ళు వెన్నెముక వంటివారు. వాళ్ల కష్టంతో
పంట పండిస్తున్నారు. ఈ పేదలు, ఈ పాకివారు, ఈ కూలీలు ఒక్కరోజు సమ్మె చేశారంటే పట్నంలో గగ్గోలు పుడుతుంది. కానీ వారి యందు సానుభూతి చూపేవాళ్ళు లేరు. వారి దుస్థితిని చూసి ఓదార్చేవారు లేరు. హిందువుల సానుభూతి లేకపోవటం వల్లనే మద్రాసులోని వేల మంది హరిజనులు క్రైస్తవులుగా ఎలా మారుతున్నారో చూడు. ఇది కేవలం ఆకలి మంట వల్లనే జరగటం లేదు. మన సానుభూతి వాళ్ళకి లేకపోవటం వల్లనే ఇలా జరుగుతున్నది. వాళ్లను నన్ను తాకవద్దు, నన్ను తాకవద్దు అని రాత్రింబవళ్ళు అరుస్తున్నాం. ఈ దేశంలో దయా దాక్షిణ్యాలు ఎక్కడైనా ఉన్నాయా? కేవలం నన్ను తాకవద్దు అనే వాళ్లే కనిపిస్తున్నారు. అటువంటి ఆచారాన్ని మట్టుబెట్టండి. ఈ అస్పృశ్యత ఆటంకాలను పగలగొట్టాలనే కోరిక అప్పుడప్పుడు నాకు కలుగుతుంది. బయటికి వెళ్ళి, ఓ దీనులారా, ఓ దరిద్రులారా, ఓ అధఃపతిత సోదరులారా, రండి, మనమంతా ఆ శ్రీరామకృష్ణుని బిడ్డలము అని ఎలుగెత్తి చాటుతూ జనుల్లో ఐకమత్యాన్ని చేకూర్చాలని ఉంది. ఈ అస్పృశ్యుల్ని ఉద్ధరించందే మన భారతమ్మ మేల్కోదు. మనం వాళ్లకు అన్న వస్త్రాలు ఏర్పాటు చేయలేకపోయాము. ఇక మనం చేసిందేమిటి? అయ్యో, వాళ్లకు లౌకిక జ్ఞానం లేదు కాబట్టే రాత్రింబవళ్ళు పాటుబడి పనిచేసిన వాళ్ళు అన్న వస్త్రాలను పోయారు. మనం వాళ్ల కళ్ళు తెరుద్దాం. పగటి వెలుతురులాగా నాకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందరిలోనూ ఒకే బ్రహ్మం ఉంది. నీలోనూ నాలోనూ అందరిలోనూ ఒకే శక్తి నిలిచి ఉంది. ఉన్న తారతమ్యమంతా అభివ్యక్తం కావటంలోనే. దేశమనే దేహంలో అన్ని చోట్ల రక్త ప్రసారం జరగకపోతే ఏ దేశమైనా ఏ కాలంలోనైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అవయవం పక్షపాతంతో పడిపోతే మిగతా అవయవాలన్నీ సరిగా ఉన్నా ఆ శరీరంతో ఎక్కువ పనేమీ జరగదు. ఇది నిశ్చయమని తెలుసుకో. అప్పుడు శిష్యుడు, స్వామి, ఈ దేశ ప్రజల్లో మతభేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందువల్ల వీరిలో సామరస్యం చేకూర్చడం కష్టమైన పని. అప్పుడు స్వామీజీ ఆగ్రహంతో, పని కష్టమని తోస్తే నీవు ఇక్కడికి రావద్దు. భగవద్ అనుగ్రహం వల్ల అన్ని మార్గాలు సులభమైపోతాయి. జాతి కుల విభేదం లేకుండా పేదల్ని దీనుల్ని సేవించటమే నీ కర్తవ్యం. ఫలితాలను గురించి ఆలోచించనవసరం లేదు. పని సాగించటమే నీ విధి. తర్వాత అన్ని దానంతటదే సాగిపోతుంది. నా విధానం నిర్మాణాత్మకమే గాని విధ్వంసం కాదు. ప్రపంచ చరిత్ర చదివి చూడు. ప్రతి దేశంలోనూ ఒకానొక కాలంలో ఒక మహాపురుషుడు కేంద్ర రూపంగా నిలిచి ఉంటాడు. ఆయన భావాల వల్ల ప్రభావితులై వందల మంది ప్రజలు లోకానికి మంచి చేకూర్చారు. మీరంతా బుద్ధి కుశలురైన బాలురు. చాలా కాలం నుండి ఇక్కడికి వస్తున్నారు. మీరేమి చేశారో చెప్పండి. పరుల సేవకై ఒక్క జీవితాన్ని అర్పించలేరా? వచ్చే జన్మలో మీరు వేదాంతాన్ని, ఇతర సిద్ధాంతాలను చదవచ్చు. ఈ జీవితాన్ని పరుల సేవలో వినియోగించండి. మీరిక్కడికి రావటం వ్యర్థం కాలేదని అప్పుడు తెలుసుకుంటాను. ఈ మాటలు చెప్తూ దీర్ఘాలోచనలో మునిగిపోతూ స్వామీజీ మౌనంగా కూర్చున్నారు. కొంతసేపైన తర్వాత ఇంకా ఇలా అన్నారు. ఎంతో తపస్సు చేసిన తర్వాత పరమసత్యం ఇది అని తెలుసుకున్నాను. ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడు. ఎవడు జీవారాధకుడో వాడే నిజమైన దైవారాధకుడు. కొంతసేపు ఆగి శిష్యుణ్ణి ఉద్దేశించి స్వామీజీ ఇలా అన్నారు. నేను ఈ రోజు నీకేది చెప్పానో దాన్ని నీ హృదయ ఫలకంలో రాసి ఉంచుకో. మరిచిపోకుండా ఉండేట్లు చూసుకో. ఇప్పటి వరకు మనం చదివిన వాటిలో ముఖ్యమైన అంశాలు మనం చూస్తే, స్వామి వివేకానంద అక్కడ పనిచేస్తున్న కూలీ వారితో మాట్లాడుతున్నారంట. ఒకరోజు వారితో ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. వారి కష్ట సుఖాలను గురించి ఎంతో ప్రేమగా అడుగుతూ ఉండేవారు. అదే విధంగా ఒకరోజు వారితో మాట్లాడుతూ ఉంటే మఠానికి పెద్ద మనిషి కొందరు వచ్చారని ఎవరో సమాచారం అందజేశారు. స్వామి వివేకానందను కలవాలనుకుంటున్నారని. అప్పుడు స్వామి వివేకానంద చూసారా, నాకు ఇక్కడ వీరితో మాట్లాడడం ఆనందంగా ఉంది, నేను వీరితోనే మాట్లాడుతాను అంటారు. చివరికి వారు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇది మనం గుర్తించుకోవాలన్నమాట. అంటే అందరినీ కూడా సమానంగా చూద్దాం. స్వామి వివేకానంద వారు ఇక్కడ చెప్తున్నారు, సాంతాలు అనే కూలీలు మాట, అంటే ఒక తెగకు చెందిన వారు. తర్వాత ఏంటి, స్వామీజీతో అప్పుడప్పుడు వారు అంటూ ఉండేవారంట, మేము పని చేస్తున్నప్పుడు రావద్దు, ఇలా మాట్లాడితే పని ఆగిపోతుంది. ఈ పని ఎవరైతే ఇచ్చారో ఆ స్వామీజీ గారు మళ్ళీ మమ్మల్ని దెబ్బలాడతారు. అంటే స్వామీజీ అనేవారంట, లేదు లేదు అటువంటిది ఏం జరగదు, పర్వాలేదు, మీరు అన్ని చెప్పండి, ఎటువంటి ఇబ్బంది జరగదు అని. మరి స్వామీజీ ఒకసారి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజన ప్రసాదం ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేస్తూ స్వామి వివేకానంద ఎంతో ఆనందించారు అన్నమాట.
ఏమంటున్నారు? మీరంతా కూడా నారాయణులు, సాక్షాత్తు భగవత్ స్వరూపులు. ఈ రోజు నేను నారాయణునికి అన్నం నివేదన చేశాను. అన్నదానం చేయడం వేరు, అన్నం నివేదన చేయడం వేరు. ఇక్కడ స్వామి వివేకానంద ఏం చేశారు అంటే, ఏ విధంగా అయితే మనం భగవంతునికి నైవేద్యం అర్పిస్తామో ఆ విధంగా ఈ పేదలలో, ఈ కూలీ పని చేసేవారిలో, సాంతాల జాతికి చెందిన ఈ కూలీ పని చేసేవారిలో స్వయంగా భగవంతుని చూస్తూ వారందరికీ కూడా ఈ భోజన ప్రసాదాన్ని నివేదించారు. అన్నదానం చేయడం కాదు. అంటే స్వామి వివేకానంద ఏదైతే దరిద్ర నారాయణ సేవ అని చెప్తూ ఉండేవారో అది వారి జీవితంలో ఆచరించి చూపించారు అన్నమాట. ఇటువంటివి ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే వారు ఆచరణలో చూపించారు దరిద్ర నారాయణ సేవ అంటే ఏంటో. తర్వాత కూడా శిష్యునితో ఏమని చెప్తున్నారు? వాళ్లను నేను సాక్షాత్ భగవత్ స్వరూపంగా దర్శించాను. అటువంటి నిరాడంబరత, అటువంటి అమాయకమైన ప్రేమ నేను మరెక్కడా చూడలేదు. ఇది నోటి మాటలతో వారంతా కూడా స్వయంగా నారాయణులు, నారాయణులు అంటే ఏంటి? భగవత్ స్వరూపులు అని నోటి మాటలతో మాత్రమే చెప్పడం కాకుండా స్వామి వివేకానంద వారి శిష్యుడితో మరలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వారిని స్వయంగా భగవత్ స్వరూపులుగా చూశాను. అంటే దాంట్లో సందేహం లేదన్నమాట. వారిలో భగవంతుడినే చూస్తూ స్వామి వివేకానంద ఈ సేవ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనం మరొక విషయం గుర్తించుకోవాల్సింది, అటువంటి నిరాడంబరత, అటువంటి అమాయకమైన ప్రేమ నేను మరెక్కడా చూడలేదు. ఇవన్నీ కూడా భగవంతుని లక్షణాలు. అటువంటి నిరాడంబరత, అమాయకమైన ప్రేమ, వారిలో భగవంతుని శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్నాయి ఆ పేదల్లో. అది స్వామి వివేకానందకి ఎంతో నచ్చింది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, అక్కడ పెద్దల్ని ఎందుకు కలవలేకపోయారు స్వామి వివేకానంద అంటే అదేదో అహంకారం వలన కాదు. ఇప్పుడు ఆ పెద్దలు నిజంగా స్వామి వివేకానందనే కలవడానికి వచ్చినప్పుడు వారు ముందే తెలియజేయవచ్చు, ఈ విధంగా కలవాలనుకుంటున్నామండి, ఈ సమయం పర్వాలేదా అని. ఇప్పుడు స్వామి వివేకానంద అక్కడ వారితో ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నారు, ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు హఠాత్తుగా వచ్చి మేము కలవాలి అంటే ఒక్కో సందర్భంలో అది వీలు కాకపోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఎందుకు ఈ పేదవారితో స్వామి వివేకానంద అంత ఆకర్షితులయ్యారు అంటే వారిలో ఉన్న నిరాడంబరత, అదే విధంగా అమాయకమైన ప్రేమ. నిరాడంబరత, సరళత అంటే కేవలం మనం బయటికి మాత్రం అలా కనిపించడం కాదు, మన మనసులో అటువంటి సింప్లిసిటీ ఉండాలన్నమాట. కోపం, ద్వేషం, రాగం ఇటువంటివేవి కూడా లేకుండా మన మనసులో అటువంటి సింప్లిసిటీ ఉండాలి. సరళమైన స్వభావం ఉంటే రామకృష్ణుల వారికి ఎంతో ఇష్టం మాట. వారు ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు. స్వామి నిరంజనానందజీ మహారాజ్ వారి గురించి చెప్తూ రామకృష్ణ పరమహంస వారు అనేవారు మాట, వారిలో ఎంతో సరళమైన స్వభావం ఉంది, భగవంతుణ్ణి చాలా సులభంగా త్వరగా చేరుకుంటాడు అని స్వామి నిరంజనానందజీ మహారాజ్ వారు వెళ్ళిన కొత్తలోనే ఈ విషయాన్ని రామకృష్ణుల వారు మిగిలిన వారితో చెప్తారన్నమాట. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఇటువంటి సరళత, నిరాడంబరత, అమాయకమైన ప్రేమ ఇటువంటి లక్షణాలు మనం అలవర్చుకోగలిగితే రామకృష్ణుల వారు తప్పకుండా మనకి దగ్గర అవుతారు. అదే విధంగా మరలా సన్యాసులతో కూడా చెప్తున్నారు స్వామి వివేకానంద. ఏమని చెప్పారు? వాళ్ళు ఎంత నిరాడంబరులో చూడండి. అంటే ఈ లక్షణం బాగా నచ్చింది స్వామి వివేకానందకి. మరలా ఏమని చెప్తున్నారు? ఇతరుల మేలు కోసం సర్వసంగ పరిత్యాగం చేయడమే నిజమైన సన్యాసం. చూసారా? నిజమైన సన్యాస జీవితానికి ఒక చక్కని నిర్వచనం ఇచ్చారన్నమాట. పరిత్యాగం చేసి, సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించడం స్వీయ మోక్షం కొరకు, స్వీయ ముక్తి కోసం కాదు. దేనికోసం అని చెప్తున్నారు? ఇతరుల మేలు కోసం. ఎందుకు సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయం ధరించాలి అంటే ఎందుకని చెప్తున్నారు ఇక్కడ? ఇతరుల మేలు కోసం. అదే నిజమైన సన్యాసం. ఇతరుల మేలు కోసం సర్వసంగ పరిత్యాగం చేయటమే నిజమైన సన్యాసం. అంటే సన్యాసంలో స్వీయ మోక్షం కోసం సన్యాసం స్వీకరించడం, సర్వసంగ పరిత్యాగం చేయడం చాలా మంచి విషయమే, ఉన్నతమైన విషయమే. అయితే అంతకంటే కూడా చాలా అత్యున్నతమైన విషయం ఏంటి అంటే ఇతరుల మేలు కోసం మనం సర్వసంగ పరిత్యాగం చేయగలిగితే అది నిజమైన సన్యాసం, అత్యున్నతమైన సన్యాసం అన్నమాట. ఇంకా పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు స్వామి వివేకానంద జగజ్జననిని ప్రార్థిస్తూ ఉండేవారంట. ఏమని ప్రార్థించేవారు? ఇక్కడ ఈ విదేశాల్లో ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి, అక్కడ చూస్తేనేమో భారతదేశంలో వారికి సరిగ్గా తినడానికి తిండే లేదు, వీరి దుస్థితిలో ఉండాల్సిందేనా? ఈ స్థితి నుండి వీరికి మోక్షం లేదా అని జగజ్జననితో ప్రార్థిస్తూ ఉండేవారంటే స్వయంగా స్వామి వివేకానంద చెప్తున్నారు మాట. నేను ఈ విధంగా ప్రార్థించేవాడిని. అయితే స్వామి వివేకానంద జీవితంలో మనం కొన్ని సంఘటనలు చూసినట్లయితే
ఈ ప్రార్థన ఏ విధంగా ఉండేది అంటే కన్నీరుతో ప్రార్థించేవారు. ఏదో భగవంతుడిని ప్రార్థించాలి కదా అని మొక్కుబడిగా ప్రార్థించడం కాదు. ఎన్నో సందర్భాల్లో స్వామి వివేకానంద కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవారు అన్నమాట భగవంతుడిని. భారతదేశ దుస్థితి, భారతీయుల బానిసత్వం ఇవన్నీ కూడా తలుచుకొని వాటి నుండి వీళ్ళని త్వరగా భారతీయులకు ముక్తి కలగాలని ఎన్నో సందర్భాల్లో ప్రార్థించడం జరుగుతుంది. ఇంకా అంటున్నారు మాట, పూర్తిగా జీవితం అంతా కూడా ఈ సేవలో గడిపేయాలని ఉంది. పూజలు పునస్కారాలు ఇవన్నీ పక్కన పెట్టి, స్వామి వివేకానంద మాటలు అంతే కదా, ఏదైనా ఒకటి చెప్పారు అంటే ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు అంటే దాన్ని చాలా బలంగా శక్తివంతంగా చెప్తూ ఉండేవారు అన్నమాట. పూర్తిగా వీరి యొక్క ఈ పేదల యొక్క సేవలోనే అంకితమైపోవాలని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 287. అయ్యో, ఈ దేశంలోని పేదలను గురించి ఎవరు తలంచడం లేదే. దేశానికి వాళ్ళు వెన్నుముక వంటి వారు, వాళ్ళ కష్టంతో పంట పండిస్తున్నారు. ఈ పేదలు, బాకీవారు, కూలీలు ఒక్కరోజు సమ్మె చేశారంటే పట్నంలో గగ్గోలు పుడుతుంది. కానీ వారి యందు సానుభూతి చూపేవాళ్ళు లేరు. వారి దుస్థితిని చూసి ఓదార్చేవారు లేరు. మనం ఒక క్షణం ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు చూసినా మన స్వార్థం, మనం ఎలా ఉన్నాం, బాగున్నామా లేదా, ఇది ఒకటే ఆలోచించడం కాదు. మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి ఆలోచిస్తూ ఉండాలి. మన సామర్థ్యం కొద్దీ వారికి ఏదైనా సరే సేవ చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పేదలకి. ఈ అస్పృశ్యత ఆటంకాలను పగలగొట్టాలనే కోరిక అప్పుడప్పుడు నాకు కలుగుతుంది. బయటికి వెళ్ళి, ఓ దీనులారా, ఓ దరిద్రులారా, పతిత సోదరులారా రండి, మనమంతా రామకృష్ణుని బిడ్డలం అని ఎలుగెత్తి చాటుతూ జనుల్లో ఐకమత్యాన్ని చేకూర్చాలని ఉంది. ఈ అస్పృశ్యుల్ని ఉద్ధరించిందే మన భారతాంబ మేల్కోదు. చూసారా, ఈ పేదల పట్ల ఎంత ఆలోచించారు స్వామి వివేకానంద. ఇవన్నీ కూడా రామకృష్ణుల వారు కూడా చెప్తూ ఉండేవారు. రామకృష్ణ కథామృతంలో చూడొచ్చు మాట. ఇటువంటి కుల భేదాలు, ఇటువంటి సామాజిక పరంగా ఉండే ఎన్నో రకాల భేదాలు పోవాలంటే దానికి సరైన ఉపాయం ఏమని చెప్తారు, భక్తుల్లో ఎటువంటి కులాలు లేదంటే మరొక రకమైన విభేదాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి భక్తులు అనేవారు ఒక ప్రత్యేకమైన తరగతికి చెందిన వారు మాట. మనలో భగవంతునిపై భక్తిని పెంచుకోగలిగితే ఈ భేదభావం అంతా కూడా పోతుంది. ఇక్కడ అందుకే స్వామి వివేకానంద కూడా అదే చెప్తున్నారు. మనమంతా కూడా రామకృష్ణుల వారి బిడ్డలం, సంతానం అనుకుంటే ఏ భేదభావాలు కూడా ఉండవు. పగటి వెలుతురులాగా నాకు స్పష్టంగా కనిపిస్తుంది, అందరిలోనూ ఒకే బ్రహ్మం ఉంది. నీలోనూ నాలోనూ అందరిలోనూ ఒకే శక్తి నిలిచి ఉంది. ఉన్న తారతమ్యం అంతా అభివ్యక్తం కావటంలోనే. దేశం అనే దేహంలో, ఇదొక ఉదాహరణ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మరలా చెప్తున్నారు, ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చివరికి ఉదాహరణలో ఏమని చెప్తున్నారు అంటే, ఈ భారతదేశాన్ని, ఈ దేశాన్ని మనం ఒక దేహంలాగా భావించుకున్నట్లయితే దాంట్లో రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు ఎక్కడ సరిగ్గా జరగకపోయినా సరే ఏమవుతుంది, అది సరిగ్గా పనిచేయదు. ఆ దేశం మనం అనుకున్నంతగా పురోగతి చెందదు. ఏ విధంగా అయితే ఒక దేహం మనం చూసినట్లయితే దేహంలో ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగాలి. ఎక్కడైనా ఒక పార్ట్ లో సరిగ్గా, ఒక ఆర్గాన్ లో సరిగ్గా జరగట్లేదు అంటే మన దేహానికి ఎంతో ఇబ్బంది అవుతుంది అన్నమాట. అదే విధంగా దేశం పరిస్థితి కూడా. అందుకే మనం పేదల్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అస్పృశ్యులని ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు. అదే విధంగా శిష్యుడు అంటున్నాడు, ఇక్కడ ఎన్నో రకాల భేదభావాలు ఉన్నాయండి మన దేశంలో, కాబట్టి అందరినీ సామరస్యం చేయడం చాలా కష్టం. అంటే స్వామీజీ అంటున్నారు, పని కష్టమని అనిపిస్తే నువ్వు ఇక్కడికి రావద్దు. చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏవైనా కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. వాటిని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. భగవద్ అనుగ్రహం వల్ల అన్ని మార్గాలు సులభం అయిపోతాయి. భగవంతుని అనుగ్రహం ఉంటుంది. వారిని ప్రతినిత్యం మనం ప్రార్థిస్తూ వారిపై విశ్వాసం పెంచుకుంటే ఈ కష్టాల నుంచి మనం బయటపడి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళగలం. అంతేగాని భయపడిపోయి ఇవన్నీ కూడా మనం చేయలేమని వెనకడుగు వేయకూడదు. ఇంకా ఏమని చెప్తున్నారు, పని సాగించడమే నీ విధి, తర్వాత అన్ని కూడా దానంతట అదే సాగిపోతుంది. నా విధానం నిర్మాణాత్మకమే గాని విధ్వంసం కాదు. మీరు ఏం చేశారో చెప్పండి. పరుల సేవకై ఒక్క జీవితాన్ని అర్పించలేరా? వచ్చే జన్మలో మీరు వేదాంతాన్ని, ఇతర సిద్ధాంతాలను చదవచ్చు. ఈ జీవితాన్ని పరుల సేవలో వినియోగించండి. మీరు ఇక్కడికి రావడం వ్యర్థం కాలేదని అప్పుడు తెలుసుకోండి. చూసారా, ఈ మోక్షం, ముక్తి ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఇది స్వామి వివేకానంద చెప్తూ ఉండేవారు. ఈ జీవితం అంతా కూడా, ఒక్క జీవితాన్ని పరుల సేవ కోసం మనం అర్పించలేమా? ఈ శరీరాన్ని అర్పించేద్దాం. దానివల్ల వచ్చే నష్టం ఏంటి?
ఎన్నో జీవితాల్లో ఎన్నో సుఖాలు భోగాలు అనుభవించాం. ఈ ఒక్క జీవితాన్ని సేవ కోసం ఎందుకు అంకితం చేయకూడదు? ఇది స్వామి వివేకానంద ప్రశ్న. ఇంకా చివరికి ఏమని చెప్తున్నారు? ఎంతో తపస్సు చేసిన తర్వాత పరమ సత్యం ఇది అని తెలుసుకున్నాను. ఏంట పరమ సత్యం? ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎవరు జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. మరలా చెప్తున్నారు శిష్యుడితో, ఈ రోజు నీకేం చెప్పానో అది నీ హృదయ ఫలకంలో వ్రాసి ఉంచుకో, మర్చిపోవద్దు. అంటే అక్కడ శిష్యుడికి చెప్తున్నారంటే మనందరికీ కూడా చెప్తున్నారు స్వామి వివేకానంద. ఇవేమీ సాధారణమైన వాక్కులు కాదు, ఇవన్నీ కూడా మీ హృదయ ఫలకంలో రాసి ఉంచుకోండి, మర్చిపోవద్దు. ఏంట మాటలు? ఎవరైతే జీవారాధకులో వారే నిజమైన దైవారాధకులు. మనం ఒక్కసారి సంక్షిప్తంగా గుర్తు తెచ్చుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస వారి జీవితంలో కూడా ఇటువంటి సంఘటన. వారణాసి వెళ్తున్నప్పుడు భక్తులతో వెళ్తున్నారు, మధురబాబు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి దేవఘర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస వారు కొంతమంది పేదల్ని చూడడం జరుగుతుంది. వారు శారీరకంగా చూస్తే శక్తిమంతంగా లేరు, పక్క చిక్కి ఉన్నారు, సరైన వస్త్రాలు లేవు. వారికి చక్కని ఆహారం, అదే విధంగా వస్త్రాలు అన్ని ఏర్పాటు చేయమని రామకృష్ణ వారు మధురబాబుతో చెప్తారు. మధురబాబు అంటారు, ముందు వారణాసి వెళ్దామండి, డబ్బులు మిగిలితే అప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ చేద్దాం అంటారు. అప్పుడు రామకృష్ణ వారు అంటారు, ముందు వీళ్ళందరికీ సేవ చేయాల్సిందే, లేదంటే వారణాసి లేదు, ఏమీ లేదు, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అంటారు. మధురబాబు వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళందరూ తృప్తిగా కడుపు నిండా భోజనం చేస్తారు. వాళ్ళకి మంచి వస్త్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూసి రామకృష్ణ వారు ఎంతో ఆనందించి అప్పుడు వారణాసికి ప్రయాణం అవుతారు. కాబట్టి ఇక్కడ రామకృష్ణ పరమహంస వారు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఇక్కడ నరేంద్రనాథ్ ఉన్నారు, ఇంకా కొంతమంది సోదర సన్యాసీషులు ఉన్నారు, భవిష్యత్తులో సన్యాసులు కాబోయేవారు. ఆ సమయంలో రామకృష్ణ వారు చెప్తారు, జీవుల యందు దయ చూపడం కాదు, ప్రతి జీవులో ఉన్న భగవంతునికి సేవ చేయాలి. ఇది నోటి మాటలతో చెప్పడమే కాకుండా వారి జీవితంలో ఇటువంటి కొన్ని సందర్భాల్లో నిరూపించి చూపించారు, ఆచరించి చూపించారు. ఇది శివజ్ఞానే జీవసేవ అని. అదేవిధంగా శారదమ్మ జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో ఉదాహరణలు. ఒక ఉదాహరణ చూసినట్లయితే వారు కూడా ఈ కూలీ పని చేసే వారిని ఎవరిని పెట్టారు అంటే కొంతమంది ఉండేవారు చుట్టుపక్కల గ్రామాల్లో, జైరాంబాటికి చుట్టుపక్కల గ్రామాల్లో. వారు ఈ పట్టు వస్త్రాలు ఇటువంటివి తయారు చేస్తూ ఏదో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అయితే బ్రిటిష్ వారి ఆ వ్యాపార ధాటికి తట్టుకోలేక వారందరి వ్యాపారం బాగా దెబ్బతింది. అప్పుడు వారు ఏం చేయాలో తోచక దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు. అటువంటి వారిని శారదమ్మ, వారికి తెలుసు అన్ని విషయాలు, తెలిసినప్పటికీ కూడా ఆ దొంగతనం చేసుకునే వారిని, అటువంటి వారిని పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ కూలి పని చేయడానికి నియమించారన్నమాట శారదమ్మ. ఈ విషయం చాలా మందికి నచ్చలేదు. ఆ గ్రామస్తుల్లో, బంధువుల్లో చాలా మంది ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా శారదమ్మ వారి మాటలు లెక్క చేయక, ఏం పర్వాలేదు, వారి చేత నేను చేయిస్తానని అవన్నీ చేయించారన్నమాట. అంటే ఆ రోజుల్లో ఎటువంటి, ఎంత ధైర్యం ఉండాలి చూడండి, ఎటువంటి భేదం, కులమత భేదాలు లేకుండా. వారిలో ఎంతో మంది ముస్లిమ్స్ ఉండేవారు. వారిలోనే ఒక అతను అంజాద్ మాట, అంజాద్ దొంగ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆయన అప్పుడప్పుడు శారదమ్మ కోసం ఆకుకూరలని, కూరగాయలు, పళ్ళు ఇటువంటివన్నీ తీసుకొస్తూ ఉండేవాడు. అవన్నీ కూడా స్వీకరించేవారు శారదమ్మ. మళ్ళీ దానికి కూడా ఎంతో అభ్యంతరం చెప్తూ ఉండేవారు వారి బంధువుల్లో కొంతమంది. అటువంటి వారి దగ్గర నుంచి, వారు వేరే మతానికి చెందిన వారు, అటువంటి వారి దగ్గర నుంచి ఎలా స్వీకరిస్తారు, వారు మంచి వాళ్ళు కాదు, దొంగలు. ఇప్పుడు శారదమ్మ అనేవారు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు నాకు తెలుసు, అవన్నీ నేను చూసుకుంటాను అనేవారు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్వామి వివేకానంద జీవితంలో ఈ సంఘటన చూసాం. కాబట్టి మనం గుర్తించుకోవాలి, వీరంతా కూడా మూర్తిత్రయం జీవితంలో శివజ్ఞానే జీవసేవ అన్న అంశాన్ని ఊరికే నోటి మాటలతో చెప్పడంతో ఆపేయకుండా వారి జీవితంలో ఆచరించి చూపించారు. మన జీవితాలు కూడా ఈ సేవ కోసం అంకితం చెయ్యాలి. మనం ఏదో భక్తి మార్గమనో మరో మార్గమనో ఒకటే కాకుంటే కర్మయోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి, సేవా మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనకున్నంతలో కొంతైనా మన సామర్థ్యం కొద్దీ సేవ చేసే ప్రయత్నం చేయాలి. మనకు తగ్గట్టు సేవ అంటే డబ్బులతోనే చేయాలని లేదు, ఎన్నో విధాలుగా చేయొచ్చు. మనకు వచ్చిన 4 విషయాలు నలుగురితో పంచుకుంటే అదే గొప్ప సేవ. కాబట్టి ఈ సేవ కోసం మన సమయాన్ని వినియోగించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం సిద్ధాంతపరంగా చెప్పుకోవడమే కాకుండా మరలా మనం తర్వాత ఆదివారం కలిసేలోగా, ఇది వరకు కూడా ఎలా అయితే మనం ఆరంభంలో ఒక టార్గెట్ పెట్టుకున్నామో, అందరూ కూడా మీరు సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకున్న సామర్థ్యంతో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయండి. చేస్తే నెక్స్ట్ వీక్ సండే, తర్వాత ఆదివారం మీరు ఏం సేవ చేశారో ఇక్కడ తెలియజేసినట్లయితే అది అందరికీ కూడా బాగుంటుంది.
అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతో మంది చేస్తారు. సెలవు. నమస్తే. పరిజ్ఞానంజీ మహారాజ్ కొన్ని విషయాలు మాట్లాడతారు. మహారాజ్ ప్రణామ్ మహారాజ్. మహారాజ్ మాట్లాడండి మహారాజ్. నమస్కారం అండి అందరికి. వినిపిస్తుందా? ఎస్ మహారాజ్, ఎస్ మహారాజ్. అందరికి నమస్కారం. ఏంటి ఆదివారం జనం తగ్గిపోయారు? 22 మంది ఉన్నారు. బాగా తగ్గిపోయారు మహారాజ్. 22 మందే ఉన్నారు. ఇందాక 20 ఉన్నారు, ఎవరు ఇంకొకళ్ళు తగ్గారు ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? కూలీ సినిమా, వార్ 2 సినిమా చూడడానికి వెళ్ళిపోయారా? మీకే సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి మీకే తెలుసు, నాకు తెలియదు ఏం రిలీజ్ అవుతున్నాయి. అప్డేట్ గా ఉండాలండి, సొసైటీలో ఉన్నాం కదా. సరే, చాలా మంచి డిస్కషన్ అవుతుంది. ప్రాక్టికల్ వేదాంత చక్కగా చెప్పారు సేవ్యాన్ స్వామిజీ. తర్వాత జోష్ణ గారు ఉన్నారు, ఫైర్ బ్రాండ్. జోష్ణ గారు ఉన్నారా? నమస్తే మహారాజ్. నమస్తే మహారాజ్. సినిమా టైటిల్సే కాదు, డైలాగులు కూడా చెప్తారు కదా, తగ్గేదేలే అని. తగ్గేదేలే. మీరు బాగా చదివారండి, చక్కగా చదివారు. ఇప్పుడు భారతదేశ అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి చెందాలంటే స్వామీజీ దృష్టిలో ముఖ్యంగా 3 విషయాలు. మొదటిది ఏంటంటే ఈ అగ్రకులం నిమ్న కులం, అగ్రజాతి నిమ్న జాతి, ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో. అది ఎంత తగ్గుతూ వస్తే అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా ఇప్పటికీ అది ఉంది మన భారతదేశంలో, మన సమాజంలో. అగ్రకులం నిమ్న కులం అనే డిఫరెన్స్ చాలా ఉంది, తక్కువగా చూడడం ఇవన్నీ ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. శ్రీరామకృష్ణ జీవితంలో మొన్నే చదివాం, అద్వైతానంద మహారాజ్ జీవితంలో. అద్వైతానంద స్వామికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చినప్పుడు గోపాల్ చంద్ర ఘోష్ ఎందుకు అంత ఇన్స్పైర్ అయ్యారు ఆయన చూసి అంటే, ఒకరోజు శ్రీరామకృష్ణులు ఒక పాకి స్కావెంజర్, పాకి ఆవిడ ఈ తట్ట నెత్తి మీద పెట్టుకొని ఆ మలాన్ని అంతా తట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు ఆవిడని చూసి ఆవిడ ఎదురుగుండా వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తారు. సాష్టాంగ ప్రణామం చేసి లేచి, అమ్మ ఇలాంటి పని నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది, నీవు లేకపోతే ఎలాగా అని ఆవిడికి సాష్టాంగ ప్రణామం చేసి, దీనివల్ల ఏంటి అర్థం చేసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరికి సమాజంలో మనం గౌరవం ఇవ్వాలి. అది ఏ పని చేస్తున్నాడా, వాడు బంట్రోతా, సిఇఓవా, ఇక కూలి పని చేస్తున్నాడా, స్కావెంజరా, అది కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరి స్థానంలో వాళ్ళందరికీ మనం మర్యాద ఇవ్వాలి, కులంతో సంబంధం లేదు అని అక్కడ చెప్తారు. దీన్ని బట్టి మనకు అది అర్థం కావాలి. ఇది చాలా కష్టమే అండి. కులం అనేసరికి ఇప్పటికీ సమాజం చాలా ఎక్కువ ఉంది అని చెప్పాను కదా. ఈ మన సమాజంలో సాధారణ మనుషులే కాదు, సన్యాసులే, సర్వం త్యజించిన సన్యాసుల్లోనే ఎక్కువ ఉంది. పూజ రంగనాథాంజీ మహారాజు ఒకసారి చెప్పారనమాట. ఆయన ఒక భక్తుడు, పెద్ద ఆఫీసరు, ఒక మండలాధిపతి దగ్గరికి వెళ్ళాడు, పీఠాధిపతి. ఆయన కోసం శ్రీరామకృష్ణుల కోసం చెప్పారు. శ్రీరామకృష్ణులు ఒక పాకి వారి ఇంటికి వెళ్ళి పరిశుభ్రం చేశాడు మరుగుదొడ్డులు అని ఆ సంఘటన చెప్తున్నారు. రామకృష్ణ జీవితంలో వస్తుంది కదా, అలాగా. అలా చెప్తుంటే ఆ సన్యాసి మఠాధిపతి చేసి అలాంటివి చెప్పొద్దు అని చెప్తారనమాట. అంటే అది చాలా నీచంగా, ఒక పాకివాని ఇంట్లో వెళ్ళి ఇలాంటి పని చేయడం ఏంటి, సన్యాసిగా, ఒక మహోన్నత వ్యక్తిగా అన్నది, ఒక తక్కువ జాతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చేయడం ఏంటి అన్నది సన్యాసుల్లోనే ఉంది. ఎందుకని రామకృష్ణ, శారద, వివేకానందుల యొక్క ఒక సందేశం ఏంటంటే, సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ చైతన్యమే ఉంది అనేది తెలియాలి. ఇప్పుడు ఆ బోధన అర్థం కాకపోతే మనం ఏది ఆచరించడం చాలా కష్టం. ఏ సేవ చేసినా, ఏ సేవా కార్యక్రమాలు చేసినా సరే ఈ భావం లేకపోతే చాలా కష్టం. సర్వింగ్ జీవ ఇన్ శివ. సో అది చాలా కష్టమైంది, అంత ఈజీగా అవ్వదు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కూడా మేము చాలా చూసాం. మొన్న సమ్మర్లో బటర్ మిల్క్ క్యాంప్ ఒకటి పెట్టాం మట్ట ముందర, బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్. ప్రాబ్లం ఏంటంటే భక్తులు చాలా మంది వచ్చారు. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఆ పాసర్స్ వాళ్ళు వెళ్ళిపోయి బటర్ మిల్క్ తాగిన తర్వాత గ్లాసులు కడగడం దగ్గర ప్రాబ్లం వచ్చింది. అందరూ బటర్ మిల్క్ గ్లాసులో నింపడానికి రెడీ, కానీ భక్తులందరూ గ్లాసులు కడగడానికి ఎవరు ముందుకు రావట్లే. ఎందుకంటే మా కులం పెద్దది, మేము ఇలాంటి, ఒక ఆవిడైతే డైరెక్ట్ గా చెప్పిస్తుందంట, మా కులం పెద్ద కులం, మేము ఇలాంటి గ్లాసులు కడగడం ఉండదు. అర్థం ఏంటి అయిందంటే,
మనకేం అర్థమవుతుంది? రామకృష్ణ శారద వివేకానంద వాళ్ళ సందేశాన్ని మరి సరిగ్గా చదవలేదు, అర్థం చేసుకోలేదు, ఆచరించిన సంగతి తర్వాత విషయం, ముందు చదవలేదు. అందుకని కులం పెద్ద కులం అని అంతా వచ్చింది. ఇప్పుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల ప్రకారం చదివి ఉంటే అలాంటి ఆలోచనే రాదు. ఏముంది, ఏదైనా సేవే, ఏదైనా భగవద్ ఆరాధనే. జీవుని సేవ చేస్తే భగవద్ దైవారాధన సమానం అని స్వామీజీ ఇప్పుడు చదివారు కదా. మరి ఆ భావం మనలో ఇంకా పూర్తిగా ఇంకా లేదు. చాలా కష్టం. భారతదేశంలో ఈ భావం ఎంత అందరి హృదయాల్లో చేరుతుందో, అది ఇంకుతుందో, అప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అప్పటి వరకు మనం ఎంత మాట్లాడుకుని ఇలాగే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ప్రదర్శన చూపించారు ఎంత ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ సేవ ఇప్పుడు చాలా మంది స్వాములు, ఆధ్యాత్మిక సంస్థలు, పీఠాధిపతులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. చాలా మంది ఎక్కడ చూసినా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి, సేవలు చాలా చేస్తున్నారు. కాకపోతే సేవలు అంటే కేవలం సేవ, ఇంకొకరికి ఏదో మనం హెల్ప్ చేస్తున్నాం భావంతో నడుస్తున్నాయి. కానీ స్వామీజీ రామకృష్ణ గురు మహారాజ్ యొక్క ఉద్దేశం అది కాదు. వాళ్ళకి ఏదో మన సేవ చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, దానివల్ల వాళ్ళకి ఏదో ఉపకారం చేస్తున్నాం అని భావంతో చేస్తున్నాం. అది కాదు. అది ఓన్లీ సోషల్ సర్వీస్ అనే భావనలో. కానీ మన యాటిట్యూడ్, మన దృక్పథం అంతా మారాలి. ఏంటి అందులో వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా చదివారు, దరిద్రుల్లో కూడా ఆ భగవంతుడు, దరిద్ర నారాయణని సేవ చేస్తున్నాం అనే భావం ప్రతి ఒక్కరిలో, ఆ భగవంతుని సేవ చేస్తున్నాం, దైవారాధన కింద అనే కన్వర్ట్ చేయాలి. అప్పుడే అది స్పిరిచువలైజ్ అవుతుంది. కేవలం సోషల్ సర్వీస్ అంటే ఏదో సేవ చేసాం. అదే స్పిరిచువలైజ్ చేయాలంటే ఆ వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి మనం సేవ చేస్తున్నాం, అదే ఆరాధన అవుతుంది అని అంటారు. ఈ కాన్సెప్ట్ చాలా కష్టమైంది. ఎందుకంటే ఏ ఉపనిషత్తుల్లో అందరి అన్ని జీవుల్లో ఒకే చైతన్యం ఉంది, ఒకే ఆత్మ ఉంది అని చెప్తున్నారో, అలాంటి చదివిన సన్యాసులకే ఇంకా పూర్తిగా డైజెస్ట్ అవ్వలేదు ఇది. అలాంటిది అందరికి సమాజం అంతా ఈ యొక్క సందేశం అర్థం చేసుకొని ఆచరించాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మనకు స్వామి వివేకానంద 1500 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇప్పుడు 125 అయింది. చాలా టైం పడుతుంది. ఈ యొక్క భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెంది సమగ్ర భారతదేశం, ఉజ్వల భారతదేశం రావాలంటే స్వామీజీ ఆశించినట్టు ఈ కాన్సెప్ట్ బాగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడు ఉన్నాడని సేవ, ఆ భావం ఉన్నప్పుడే ఈ కులం అనే ఈ గ్యాప్ తగ్గిపోతుంది. ఈ కులం ఆ కులం అనేది కూడా ఉండదు. కులం అంటే ఏంటి అసలు? ప్రతి వ్యక్తిలోనూ అగ్రకులం అనగానే వాడే కొంచెం బాగా చదువుకొని ఉండొచ్చు. ఇక్కడ కులం అంటే మనిషి అంటే వాడి యొక్క బయట ఎలా ఉన్నాడు కదా, మనసు పరిశుద్ధంగా ఉండడం, ఆ వ్యక్తే భగవంతుని దగ్గర అవుతాడు. సో ఈ కాన్సెప్ట్స్ కొంచెం టైం పడుతుంది. ముందు బాగా శ్రీరామకృష్ణ స్వామీజీ చెప్పారు, రామకృష్ణ భక్తులుగా ఇది మనం బాగా అర్థం చేసుకోవాలని. ఎవరు అర్థం చేసుకోకపోయినా ముందు మనం జీవితంలో మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. మన ఇంట్లో ఉన్న, మన చుట్టూ ఉన్న వర్కర్స్ తోటి, ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులతోటి, వీళ్ళతో ముందు మనం సరిగా ఉండగలగాలి. వాళ్ళు తక్కువ కులం కావచ్చు, కానీ మన శ్రీరామకృష్ణ వివేకానంద సందేశాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు సరిగా ట్రీట్ చేయాలి. అప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. ఇక్కడ రాజమండ్రి మఠంలో మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్కావెంజర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ మిగతా వాళ్ళతో వర్కర్స్ తో కలిసి 10 గంటలకు టీ టైం అంటే ఆవిడకి టీ టైం అందరితో కలిసి టీ తాగకూడదు. ఆవిడ తక్కువ కులం, టాయిలెట్స్ క్లీన్ చేసే కులం. ఆవిడ అందరితో కలిసి భోజనం చేయకూడదు. ఇది ఇక్కడ ఉంది. అంటే స్టాఫ్ కూడా ఎలా చేయరు వాడిని. ఆ సపరేట్ కప్పు, సపరేట్ ప్లేట్, ఎక్కడో మూల కూర్చొని తినాలి. రామకృష్ణ మఠంలో చదువుతున్నా, పని చేస్తున్నా వీళ్ళకే అవేర్నెస్ లేదు, మనం వాళ్ళకే కనిపించలేదు. అయితే ఇప్పుడు వాళ్ళకి చెప్పాం అనుకోండి, ఆవిడకి అందరితో పాటు టీ తాగమన్నా, అందరితో భోజనం చేయమన్నా కూర్చొని మిగతా వాళ్ళతో పాటు. అంటే ఇది ఎంత మన రక్త నాళాల్లో ఇంకిపోయిందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత గ్రామాల్లో ఇంకా చాలా భేదం ఉంది. తక్కువ కులం, ఎక్కువ కులం అని. ఈ కులాలు, ఈ డిఫరెన్సెస్ పోవాలంటే స్వామీజీ సందేశం, స్వామి శ్రీరామకృష్ణ యొక్క జీవితం బాగా చదివితే గానీ అంత ఈజీగా ఆచరించడం సాధ్యం కాదు. అది ఎంత ప్రచారం అయితే అంత మంచిది. అది ముందు మన జీవితాల్లో ఆచరించడానికి భక్తులుగా ప్రయత్నిస్తే కొంతైనా మనం ఏదో ముందుకు ఈ జన్మ, ఇందాక శరీరం చెప్పారు వివేకానంద, ఏమన్నాడు, ఎన్నో జన్మలు అయిపోయి ఎన్నో భోగాలు అనుభవించాం, ఈ శరీరాన్ని దీనికి సేవకు అంకితం చేద్దామని. అలాగా ఈ జన్మకి కొంతైనా మనం చేస్తే స్వామీజీ ఆశలు, ఆయన కళలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం మనకున్న ఈ జీవిత కాలంలో.
అది ఇంకెవరైనా నటరాజు గారు, జోస్ని గారు ఏమైనా చెప్తే చెప్పండి, టైం అయిపోతుంది కదా. తర్వాత నెక్స్ట్ వీక్ మాకు ఇక్కడ జపసాధన ఉంటుంది అనుకుంటాను. ఎనీవే నేను రాకపోవచ్చు. ఓకే అండి, నమస్తే. జ్యోత్స్న గారు ఏం చెప్తారా? 2 నిమిషాలు, ఎక్కువ సమయం లేదు ఈసారి. నమస్తే స్వామిజీ. ఇందాక నిరాడంబరత అని వచ్చింది. అదొక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. తిరుపతిలో వరదరాజస్వామి గుడి అని ఉంది. ఆ గుడి దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది. దాని వెనక ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అంటే కిడ్నీస్, డయాలసిస్ వరకు అట్లాంటి అడ్వాన్స్డ్ చేస్తారన్నమాట. అక్కడికి వచ్చే పేషెంట్స్ అంతా కూడా కారులో వస్తారు, సూట్ కేసులతో డబ్బులు తీసుకొని వస్తారు. అంటే ఇది ఇన్సిడెంట్ జరిగి నియర్లీ ఒక 25 years బ్యాక్ నేను చెప్తుంది. అప్పుడు ఒకసారి నేను అక్కడ బండి పెట్టి పెట్రోల్ కొట్టించేటప్పుడు ఒక జంట నల్లగా ఉన్నారు, మాసిపోయిన బట్టలు ఉన్నాయి, పైనంతా చింపిరి జుట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఆ రూట్ లో వస్తున్నారు అనమాట. సో ఇప్పటికీ నాకు తలుచుకుంటే వాళ్ళిద్దరు అలా కనపడతారు అసలు. నల్లగా ఉండటం వల్ల పళ్ళు కూడా చక్కగా మెరుస్తా కనపడుతున్నాయి అనమాట. వీళ్ళిద్దరూ ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏంటి అనేది నాకు అంతుపట్టలేదు. ఈ రోజు కూడా చాలా అలా కనపడతారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అది కనెక్ట్ చేసుకుంటే నాకు అనిపించింది నిరాడంబరత, తృప్తి, ఇట్లాంటి వాటి వల్ల. అంటే అక్కడికి వచ్చిన మనుషులు, ఆ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు లక్షల డబ్బులు ఉన్నాయి, కారుల్లో వస్తుంటారు, మొహం మాత్రం ఎప్పుడు ఏడుపు మొహమే ఉంటది. ఈవెన్ ట్రీట్మెంట్ అయి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆ డబ్బులు పోగొట్టుకున్న దానికో లేకపోతే ఇంకా పెయిన్స్ తోనో ఏడుస్తానే వెళ్తుంటారు. కానీ వీళ్ళిద్దరి దగ్గర ఏమీ లేదు, కానీ వాళ్ళ మొహంలో అంత నిరాడంబరంగా, అంత తృప్తిగా, అంత చక్కగా నవ్వగలగటం అనేది చాలా, ఆ ఇన్సిడెంట్, ఆ నిరాడంబరత అనేది ఎంత అట్రాక్ట్ చేస్తుంది, మనిషిని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అనేది ఒక ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకున్నా. ధన్యవాదాలు మహారాజ్, నమస్తే. ముగిద్దామా నటరాజన్ గారు? సమయం ఎక్కువ లేదు కదా, నెక్స్ట్ టైం అలా భజన్స్ పెట్టుకుందాం. ఎస్ మహేష్. పిల్లల్ని 2 మాటలు, పిల్లల్ని తీసుకురండి. నడదవోలు పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారు ముఖ్యంగా. చాలా సంతోషం, వెరీ నైస్. ప్రసాద్ గారి పిల్లలు చాలా మంది ఉన్నారు. కొంచెం హడావిడి ఎక్కువగా ఉంది, కానీ లేకపోతే కుదరదు, కావాలి. సరే, మనం వచ్చే వారం ఏంటంటే కరెక్ట్గా 11 గంటలకల్లా స్టార్ట్ చేద్దాం, ఆలస్యం లేకుండా. ముందుగా పిల్లలందరూ జాయిన్ అయిపోండి. తర్వాత పిల్లలు తర్వాత గంట సేపు కూర్చోలేకపోతే వాళ్ళకి వేరే ఏమైనా చెప్పచ్చు మీరు పక్కకి తీసుకెళ్ళి. సో అది తర్వాత ఏంటంటే ఈసారి 23 అటెండెన్స్, మ్యాక్సిమం అటెండెన్స్ బాగా తగ్గారు. ఎవరో రాస్తున్నారు ఇక్కడ చాట్లో, ఎవరో రాస్తున్నారు వినాయక చవితి హడావిడిలో ఉన్నారండి అందరూ అని చెప్పి రాస్తున్నారు. కానీ వినాయక చవితి హడావిడి ఎలా ఉన్నా సరే కూడా మనం రామకృష్ణ సమితుల కింద మనం ఇక్కడ నేర్చుకుని మనం అందరికి చెప్పడానికి కావాల్సిన విషయాలు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఒకటి చాలా ముఖ్యమైనది. తర్వాత అంటే స్వామీజీలు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. ఇది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే వాళ్ళకున్న హడావుడిలో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవడం అనేది చాలా కష్టమైన విషయం. మన వాళ్ళందరికీ చెప్పి వీళ్ళంత మందిని జాయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇదేంటంటే మనం సమితిలని ఇంకా బాగా రన్ చేయడం కోసం మనకు కావలసిన ఫిలసాఫికల్ స్ఫూర్తి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ దొరుకుతుంది. మనం అందుకని చెప్పి మనం ఇక్కడికి తప్పనిసరిగా రావాలి. ఇది మనం మన సమితి సభ్యులందరికీ కూడా చెప్పి వీళ్ళంత మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నమస్తే. నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాత్రిత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఇవాళ మా బ్యాచ్ మొత్తం అందరూ కూడా తాడేపల్లిగూడెం దగ్గర విలేజ్ లో ఉన్నారండి. అక్కడ యోగా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మొత్తం 6-7 అక్కడ ఉన్నారు. అందుకని చెప్పి ఇవాళ సంతోష్ కూడా లేడు, అందుకని ఇవాళ వేరే వాళ్ళు చేశారు అనమాట. నటరాజన్ గారు శాంతి మంత్రం చెప్పి జై చెప్పండి. శాంతి మంత్రం. ఓం శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. जय श्री भगवान रामकृष्ण देव की जय. जय श्री महामाई शारदा देवी की जय. जय श्री स्वामी विवेकानंद महाराज जी की जय. जय श्री गोदावरी माई की जय. जय श्री कृष्णा माई की जय. नमस्ते.